ఆ రెండో మాటలో మనకు జ్ఞాపకం వచ్చే మాట, దేవునికి భయపడుతున్న వ్యక్తి ఏమో ఒకడు, దేవునికి భయపడిన వాడు ఒకడు. భయపడిన వాడికి ఏం దొరికింది? రక్షణ సమీపంగా ఉంది, దొరికింది. 85వ కీర్తన 9వ వచనం, మన దేశములో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపంగా ఉంది. గట్టిగా చప్పటి కొట్టి స్తోత్రం చెబుతాం. సిలువలో ఉన్నటువంటి దొంగలు ఇద్దరు యేసయ్య సమీపంగానే ఉన్నారు. ఒకని ప్రార్థన తృణీకరించబడింది. కారణం, నువ్వు నిజంగా దేవునివైతే, దేవుని కుమారుడివైతే అని చెప్పి యేసయ్యను తాత్కాలికమైన ఆశీర్వాదం కోసం, తాత్కాలికమైన సిలువలో ఉన్నటువంటి శిక్ష తప్పించుకోవడం కోసం అడిగిన ప్రశ్న అది. మరి రెండో వాడు ఏం చేశాడు? దేవునికి భయపడుతున్నాడు. ప్రభు చెప్పిన మాట, భయపడిన వారికి రక్షణ సమీపంగా వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. భయపడని వారు పరలోకం చేరలేరు. భయం అంటే ఏంటనుకున్నాను మీరు? దేవుని ప్రేమించడం. ఆదికాండం 22:12 చదవండి, మీకు అర్థమవుతుంది. ఆదికాండము 22వ అధ్యాయం 12వ వచనం. భయపడుట అనగా ప్రేమించుట. ప్రేమిస్తే భయపడుతావు, భయపడితే ప్రేమిస్తావు. దేవునికి స్తోత్రం. దగ్గరగా చెప్తాం, స్తోత్రం కలుగునగాక. ఆదికాండం 22:12 చదువుదాం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాడిని ఇస్సాకు చేయవేయకము, అతను ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని ఇస్సాకును నాకు ఇయ్యవెనితీ లేదు గనుక నీవు దేవునికి భయపడవాడవని నాకు ఇప్పుడు కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. అంటే భయపడుట అనగా ప్రేమించుట. ఆయన ప్రేమించేవారు భయపడతారు, ఆయన ప్రేమించేవారు భయపడరు. భయంతో నటిస్తారు అంతే. వేషధారులు వీళ్ళు నటిస్తారు, కేవలం మందులో ఉన్నప్పుడు నటిస్తారు. బయటికి వెళ్ళిపోయిన భయం ఉండదు. త్రాగినప్పుడు గుర్తుండదు దేవుడు. అయ్యో నరకానికి వెళ్ళిపోతాడు, భయం ఉండదు వీళ్ళకి. కానీ రెండో వాడికి ఏమొచ్చిందట? భయం వచ్చింది. నరకానికి వెళ్ళిపోతానేమో భయం వచ్చింది. నిజానికి ఏమి రావాలి? ఇతనితో పాటు అతనికి కూడా సిలువను తప్పించి ప్రభువా, రక్షించి ప్రభువా, కేసు కొట్టే ప్రభువాని కేకలే. మనం ఏం చేస్తాం?